91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట దేవుడు ఇక్కడ మరి మోషే గారు రాసిన మరి కీర్తన అండి. ఇది 90వ కీర్తన, 91వ కీర్తన. మరి మోషే గారు గ్రంథస్థం చేసిన కీర్తనలుగా మనము మరి చరిత్రకారులు మరి బైబిల్ యొక్క పండితులు మనకు తెలియజేస్తున్నారు. దాన్ని దావీదు మరి సమకూర్చినట్టు మనము చూస్తున్నాం. మరి ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నారు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా, హల్లెలూయా. మన గూర్చి ఎవరికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట? దేవదూతలకి ఆజ్ఞాపిస్తున్నారంట. ఏమని? మన మార్గాలన్నిటినీ మనకి సరళము చేయడానికి, మనల్ని కాపాడడానికి మరి దేవుడు మనల కొరకు దూతల్ని అపాయింట్ చేస్తున్నారు, దూతలకి ఆజ్ఞ ఇస్తున్నారు. దేవుడు మరి సృష్టిని అంతటిని మనము బైబిల్లో తెలిసిన వారందరము దేవుని నమ్ముకున్న నాటి నుంచి మనం వింటున్నాం. సృష్టి అంతటిని దేవుడు ఎలా క్రియేట్ చేశాడు? మాటతో క్రియేట్ చేశాడు. మన ఒక్కరిని మాత్రమే ఆయన హస్తాలతో మనల్ని నిర్మించుకున్నారు. ఆయన ఊపిరిని మనకి నాసిక రంధ్రంలో మరి ఊది మనల్ని ఆయన కొరకు నిర్మించుకున్నారు కదా, ఆయన రూపములు చొప్పున. మరి ఆదికాండం చూసినట్లయితే అందరూ 1వ అధ్యాయము 28వ వచనంలో మనం ఇక్కడ చూడొచ్చు. 27వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. హల్లెలూయా. స్త్రీనిగాను పురుషునిగాను ఎవరి రూపంలో సృజించారు? యేసయ్య ఆయన రూపంలో మరి మనలందరినీ నిర్మించుకొని ఉన్నారు. కానీ దేవదూతల్ని ఆయనను ఆరాధించడానికి, ఆయనకు పరిచర్య చేయడానికితో పాటు మరి వాటికి కొన్ని మరి వర్క్స్ అసైన్ చేసి ఉన్నారు. ఆయనను ఆరాధించుటే కాకుండా ఆయన కొన్ని వర్క్స్ అసైన్ చేశారు. అంతకన్నా ముఖ్యంగా మనకు పరిచర్య చేయడానికి కూడా దేవుడు దేవదూతల్ని ఇప్పించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల్ని దేవుడు ఆయనకు మాత్రమే కాకుండా మనకి కూడా పరిచర్య చేయడానికి దేవుడు నిర్మించాడంట. ఎంత ధైర్యం తెచ్చుకోవాలి మనము! మన కొరకు, ఒక్కొక్కరి కొరకు దేవుడు ఒక దూతని ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఇప్పుడు వాక్యం చదువుకున్న రీతిలో ఏమని చెప్తుంది వాక్యం? మరొకసారి చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి అంటే ఆ నిన్నులో నీ పేరు పెట్టుకో. మెర్సీ గూర్చి, మరి రాణి గూర్చి, శృతి గూర్చి, అందరూ మనందరినీ ప్రత్యేకించి ఆయన మన గురించి అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక దూతను మరి ఆజ్ఞాపిస్తున్నాడు. వెళ్ళు, ఆ పని, ఆ బిడ్డ యొక్క సమస్తము నువ్వు తోడుగా ఉండని. ఏ పనుల్లో కూడా మరి దేవుడు మరి వాటికి ఆజ్ఞాపిస్తున్నాడో మనము త్వరగా చూసుకుందాం. మరి ముందుగా నిర్గమకాండం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. మన కొరకు ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక దూతను మనకన్నా ముందుగా పంపిస్తున్నాడు. మరి అంతేకాకుండా మీరు అనుకోవచ్చు దూత అంటే ఏదైనా ఈజీగా తీసుకునే విషయం కాదు. కానీ 2వ రాజుల్లో మరి రాయబడి ఉన్నది 19వ అధ్యాయము 35వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళాబేరములై ఉండిరి. హల్లెలూయా. ఒక దేవదూత ఒక్కటే ఎంతమందిని చంపిందంట? 185,000 మందిని హతము చేసిందంట. ఒక్క దేవదూత పవర్ ఎంత ఉందో చూడండి. నా కోసం ఒక దూతను పంపాడంటే ఆ దూత ఎంత బలము కలిగినది, నీకు తోడుగా ఉంటుందో మీరు చూడండి. ఏం చేస్తుంది ఆ దూత? రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఎలా ఉన్నారంట? మృత కళేబరములు అంటే చనిపోయి సవాలైపోయి ఉన్నారంట. ఎంతమంది? 185,000 మంది. ఒక్క దూతే
అంత గొప్ప శక్తివంతమైన దూతను దేవుడు మీకు తోడుగా ఉంచుతున్నాడు. మరి ఆయన మీ కొరకు ఎంతగా కేర్ చేస్తున్నాడో ఒకసారి మనలో మనము స్వపరీక్ష చేసుకుందాం. మనము ఒకరు మనుషుల కింద పనిచేస్తున్నామని మనము తక్కువగా చూసుకుంటాం కదండి. మాకేముంది, మేమేం స్థితిలో ఉన్నాం, మేమెంత మాత్రము అనుకొని మనము మరి ఒక్కసారి కృంగిపోతూ ఉంటాం. కానీ మన దేవుడికి మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నాం, మన దేవుడు మన గురించి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. మనము అనేకులు గొప్ప వాళ్ళ గురించి ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చే పిల్లలు చెబుతుంటారు, అంటే ఎక్సాగరేటెడ్గా చెప్తారు. వాళ్ళక్క ఎంత గొప్పలక్క, వాళ్ళ దగ్గర ఎంతమంది పనోళ్ళక్క, వాళ్ళక్క ఇలాగుంటారక్క, వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటారక్క, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు, ఇలాంటి మరి జ్యువెలరీ పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర కూర్చుంటే పనోళ్ళు, నించుంటే పనోళ్ళు అని కొంతమంది ఎగ్జాగరేటెడ్గా చెప్తారు ఒక్కొక్కరి గురించి. అలా అంటే మన అందరికి అదొక ఓవర్గా అనిపిస్తుంది కదా. కానీ నీ దగ్గర కూడా ఒక పరిచర్య చేయడానికి ఒకటి ఉంది. ఎవరు? దేవుడు పంపించిన దేవుని దూత నీకు పరిచర్య చేస్తుందంట. ఆ దూతకి మేబీ వాళ్ళు పెట్టుకున్న పనులందరూ వాళ్ళ దగ్గర ఎంత పని చేయగలరండి? వాళ్ళకంటూ ఒక నిర్దేశించిన పని వరకే చేయగలరు. కానీ దేవుడు పంపించిన దూత నీ కొరకు ఏమైనా చేయగలదు. నిన్ను ఎంతగానో కాపాడుతుంది. మనం అనుకుంటున్నాం, మనం లేస్తున్నాం, మనం బాగానే ఉన్నాం, మనం పని చేసుకుంటున్నాం, మరి ఇలా ఉంటున్నాం అంటే ఇది మనలో ఉన్న మన బాడీ పవర్ అనుకుంటున్నాం, మన శక్తి అనుకుంటున్నాం, మనం తినే ఫుడ్ అనుకుంటున్నాం, మనం బ్రతికే తీరు అనుకుంటున్నాం, మన లైవ్లీహుడ్, మన యొక్క లివింగ్ ప్రొసీజర్స్ అనుకుంటున్నాం. కానీ అవేమీ కాదు. కానీ దేవుడు నీ కొరకు ఒక దూతను నియమించి ఉన్నాడు. ఒక దూతకి ఆజ్ఞాపించడేమని, వెళ్ళు నా బిడ్డని కాపాడు, తన మార్గములన్నిటిలో నా బిడ్డను నువ్వు కాపాడుకో, ముందుకు తీసుకువెళ్ళు అని దేవుడు నీ కొరకు దూతను ఒక పరిచారకుడుగా పంపించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు దేవుని దృష్టిలో ఎంత అపురూపము, ఎంత అమూల్యమై ఉన్నావు. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. దేవుడు ఎప్పుడు నువ్వు కృంగిపోకు, నిరుత్సాహపడిపోకు. కానీ దేవుడు నీ కొరకు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డను కాపాడుకో అని. ఎంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను ఎంత ఉన్నతంగా దేవుడు ఊహించుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ దూతల యొక్క వర్క్స్ ఏంటో కూడా మనం చూద్దాం. అవి దూతలు ఎలా మనల్ని కాపాడుతున్నాయో మనం చూద్దాం. మనలను కాపాడే దూత, మరి మొదటిగా మనలను కాపాడే దూత ఏ విధంగా కాపాడుతుందో చూద్దాం. హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. ఎలాగా? మీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. రక్షణయను ఏమంటున్నాడు? రక్షణయను స్వాస్థ్యము. దేవుడిచ్చిన మనం పొందుకున్న ఈ రక్షణ అనే స్వాస్థ్యాన్ని కూడా దేవుడు కాపాడుతున్నాడంట. ఆ కాపాడడాని కోసము కొంతమంది దూతలను నీ కొరకు నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క రక్షణ నువ్వు అనుకుంటున్నావు నేను పాడు చేసుకుంటానేమో, నేను భయపడిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే లోకంలో ప్రవర్తించే జనాల ప్రవర్తన బట్టి నీవు అనుకోవచ్చు, వీరే ఇలా పడిపోతున్నారే, నా ఆత్మ ఎంత మట్టికి, నా భక్తి జీవితం ఎంత మట్టికి నేను పడిపోతానేమో, నా రక్షణ నేను కాపాడుకోలేనేమో, నా చివరి దశ ఎలా ఉంటుందో అని నిన్ను గూర్చి నీవు భయపడిపోతున్నావేమో. కానీ దేవుని వాక్యం చెలవిస్తుంది, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నాతో కూడా మాట్లాడింది. ఒక్కొక్కసారి నేను కూడా ఇలా భయపడిపోతూ ఉంటాను. నా రక్షణ నేను అంతం వరకు నేను నమ్మకంగా నిలబెట్టుకోగలనా, నేను చేయగలనా ఈ కార్యము, ఈ యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క పనిని నేను నమ్మకంగా పూర్తి చేసి నేను దేవుడిని చేరుతానా అని. నువ్వు ఒక్కరిదానివే కాదు, నీతో కూడా ఒక దూతను దేవుడు నియమించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దూతను దేవుడు నీకు తోడుగా ఉంచాడేమని నీ రక్షణ పాడైపోకుండా, నీ రక్షణ అనే స్వాస్థ్యం నీ దగ్గర నుంచి ఎటువంటి దొంగ దేనికి వస్తాడు? మనం చదువుకున్నాం చాలాసార్లు, దొంగతనానికి,
నాశనానికి, హత్య చేయడానికి. ఎవడు వాడు? మరి సాతాను నిన్ను నన్ను పాడు చేయడానికి ఏ విధమైన ప్రవర్తన అయినా చేసి వస్తూ ఉంటాడు. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా వాడు వాడుకుంటాడు. దానిలో నుంచి, రక్షణలోంచి నిన్ను తొలగించడానికి వాడు వచ్చినప్పుడు నువ్వు భయపడిపోకు, కానీ దేవుడు నీకు తోడుగా ఒక దూతనుంచాడు. హల్లెలూయా. ఆ దూత కాపాడుతుంది. కానీ మరి మిగిలిన వారు ఎలా పడిపోతున్నారని మీరు అనుకోవచ్చు. మన స్వంత చిత్తమును బట్టే. మరి ఒక వాక్యం మనం విన్నాం కదా, యాకోబు పత్రికలో రాయబడి ఉంది, మన స్వకీయ, మనం ఈడ్వబడుతున్నాం దేంతో? స్వకీయ మన దురాశల చేత మనము ఈడ్వబడిపోతున్నాం. మన లోపల దాగి ఉంటుంది అడుగుని ఎక్కడో ఒక చిన్న కంపు. ఆ కంపును మనం ఒక్కోసారి పెద్దగా చేసేస్తాం అన్నమాట. చిన్న డాటే కదా అని మనలో దాచిపెట్టుకుంటాం. దాన్ని ఉంచుకోకూడదండి. చెత్త అంటే అది చెత్తే కదండి. అది ఎంత చిన్నదైనా సరే అది మనలో ఇది ఒక్కటే కదా. కొంతమంది అంటారు, ఏం బాబు ఇది తప్పు కదా, మానమని చెప్తున్నా. ఇది ఒక్కటే కదక్క, చాలా మార్చుకున్నాను నాలో నేను. ఇప్పుడు ఇంతకు ముందు నన్ను నువ్వు చూడాలి ఎలా ఉండేవాడినో నేను. ఇప్పుడు నేను చాలా మార్చబడిన వ్యక్తిని అని చెబుతుంటారు. ఒక తమ్ముడు ఉన్నాడు మా దగ్గర. నేను ముందులాగుంటే ఎలాగుండేవాడిని, చాలా కంపుగా ఉండేవాడిని. ఇప్పుడు చాలా వరకు నేను మార్చుకున్నాను. ఈ కొంచెం కూడా నీలో ఉండడానికి వీలు లేదు. అది ఏ సిచ్యువేషన్లో దుష్టుడు వాడేస్తాడో నిన్ను చెడులోకి లాగడానికి, నీలో నుంచి నీ యొక్క రక్షణ అనే నీ స్వాస్థ్యాన్ని దొంగతనం చేయడానికి వాడు పొంచి ఉంటాడు. కానీ నువ్వైతే భయపడకు. నీ వరకు నీవు సరిగా ఉంటే చాలు. దాన్ని కాపాడుకోవడానికి ఎవరున్నారు? హల్లెలూయా. ఎవరున్నారండి? దేవదూతని దేవుడు నీ కొరకు నియమించి ఉన్నాడు. దేవదూత నీ యొక్క రక్షణ స్వాస్థ్యాన్ని కాపాడడానికి వచ్చి ఉన్నది. మరి దేవుని దైవజనుల ద్వారా అది కూడా దేవుడు ఒక దూతలుగా వారిని మీతో వాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు చెప్పే మాటలను మీ హృదయంలో పదిలపరచుకొని, మీ యొక్క వారి చెప్పే మాటలు, దేవుని మాటలను మీ హృదయంలో స్థిరపరచుకొని దాని ప్రకారం మనం జీవిస్తే మనము రక్షణలో నుంచి అన్నిటికీ తొలగిపోం. వింటున్న వాక్యాలు అక్కడ కూర్చున్నారు, అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. వెళ్తున్న వాక్యాన్ని చెవులో నుంచి హృదయంలోకి తీసుకుంటే అది యూజ్ అవుతుంది. కానీ ఈ చెవులో నుంచి వదిలేస్తున్నారు కొంతమంది. మాకు సండే స్కూల్లో మా అన్న చెప్పేవాడు, ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయడం కాదు, ఈ చెవుతో వినుకుంటూ, ఈ చెవుతో పాడుకుంటూ, మళ్ళీ ఈ నోటితో పాడుకుంటూ ఈ చెవుతో వినాలి అని. మాకు సాంగ్లో అదొక అభ్యాసం నేర్పించేవాడు అనమాట, పాట ఎలా నేర్చుకోవాలని. నిజమే కదా, ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టకూడదు. కానీ ఈ చెవులో నుంచి మనకు అది హృదయంలోకి రావాలి, నోటిలో నుంచి దాన్ని నువ్వు యూజ్ చేయాలి, అన్వయించుకోవాలి. నువ్వు దేవుని మాటలు నీ నోటి నుంచి మళ్ళీ తిరిగి అనేకులకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆ విధముగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీ తోడుగా ఖచ్చితంగా దేవుడు ఒక దూతను నియమించి ఉన్నాడు. దుష్టుడు ఏమాత్రము దాన్ని దొంగలించలేడు. ఎప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు నీకు ఇచ్చిన దూతని సరైన ఈ విధముగా నువ్వు కూడా వాడుకోవాలి. హల్లెలూయా. నీ కొరకు దేవుడు మరి ఒక మంచి దూతను అయితే నిర్మించి ఉన్నాడు. దేని కొరకు? నీ రక్షణ అనే స్వాస్థ్యమును కాపాడడానికి దేవుడు మన కొరకు ఒక దూతను నియమించాడు. మరి మనలను కాపాడే దూత అది. మన రక్షణ ఉంటేనే కదా మనం కాపాడబడినట్టు కదండి. అందుకే మనలను కాపాడే దూత. మరి రెండవదిగా చూస్తే మార్గంలో కాపాడే దూత. మరి నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇదే సిచ్యువేషన్లో ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తూ వెళ్తున్న సమయంలో వాళ్ళు మరి ఐగుప్తు నుంచి కనాను దేశానికి మరి మోషే ద్వారా నడిపింపబడుతున్న సమయంలో జరిగిన సిచ్యువేషన్. మరి దేవుడు పగలంతా ఎలా ఉండేవారు? వారికి తోడుగా
మేఘ స్తంభముగా ఉండేవాడంట. రాత్రంతా మరి వారికి చీకటి కానీ ఎటు చెడు కానీ వారిని అంటకుండా, మరి అంతేకాకుండా మరి వారికి చలి వేయకుండా ఒక అగ్ని స్తంభముగా వారికి తోడుగా ఉండేవాడంట. మార్నింగ్ అంతా ఎండ తగలకుండా వారికి మేఘ స్తంభముగా వారిని కాచి కాపాడుతూ ఉండేవారంట. అంత గొప్పగా దేవుడు వారిని నడిపిస్తున్న సమయంలో మరి ఒక ఎర్ర సముద్రము వారి దారిలో అడ్డుగా వస్తుంది. ఆ సమయంలో వెనకాల చూస్తే మరి శత్రు సమూహము వచ్చేస్తుంటారు. ఫరో వాళ్ళ యొక్క సైన్యము వెంట పెడుతున్నారు వాళ్ళు వెళ్తున్న మార్గం అంతట్లో. మరి వారు వచ్చేస్తున్నారు, మేము క్యాప్చర్ అయిపోతాం, మమ్మల్ని నువ్వు తెచ్చి వాళ్ళకి అప్పచెప్పేసావు మోషే అని మరి ఒకవైపుగా ప్రజలు సొనుగుకుంటున్న సమయంలో మోషేతో దేవుడు చెప్తాడేమని, నువ్వు వెళ్ళి ఆ యొక్క సముద్రము వైపుగా నీ చేతులు చాపు. ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేస్తాడండి, ఆరిన నేలగా మరి తన ప్రజల కొరకు మార్చేస్తాడు. ఆ యొక్క ఈ వాటర్ అంతా ఒక గోడలాగా నిలబడిందంట. సముద్రంలో తడి ఉంటుంది కదండి, ఎంత దేవుడు దూరం చేసినా తడి నేల ఉండాలి కదా. ఆరిన నేల అని దేవుడు అక్కడ రాసి ఉన్నాడు. ఆరిన నేలలో మన యొక్క దేవుని బిడ్డలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అటు చూస్తే గోడ, ఇటు చూస్తే గూడ. ఆ గోడ పక్కన ఏముంది, వాటర్ ఉంది. సముద్రం అంటే ఎంత వాటర్ ఉంటుందండి, నదిలోనే మనం వెళ్తే కొంచెం లోతుకి వెళ్తే మునిగిపోతాం. అలాంటిది సముద్రం ఎంత లోతుగా ఉంటుంది, ఎంత ఎత్తుగా ఉంటుంది. అది అంత ఎత్తైన గోడల మధ్యలో నుంచి దేవుడు వారిని ఆరిన నేలలో తీసుకువెళ్తున్న సమయంలో వీళ్ళు వెళ్తున్న నేలలో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. అప్పుడు దేవుడు వారిని ఆపడానికి ఒక అగ్నిగా, మనం ఇప్పుడు చదివాం కదా, ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారిని వెంబడించింది. అప్పటి వరకు దూత వారు ముందుగా వెళ్తుంది, అప్పుడు ఏమైందంట, వారి వెనుకకు వెళ్ళి వారిని వెంబడిస్తుంది. అంటే ఆ దూత ఉన్న వెనకకి వాళ్ళు ఉన్నారే కానీ వారిని అంటకుండా మధ్యలో దూత ఉండి వారిని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. వారిని అపాయం అనేది వారిని పొంచకుండా మరి ఆ యొక్క మార్గంలో వారిని ఎలా ఉంది కాపాడుతుంది ఆ దూత. కరెక్ట్గా వారు దాటేసిన తర్వాత దేవుడు తెలియజేస్తాడు మోషేకి, నువ్వు మళ్ళీ చేయి జాపి దీన్ని కలిపేమని. ఆ సముద్రం మళ్ళీ మరి మూసుకుపోయినప్పుడు అప్పుడు దాకా ఆ దూత అక్కడ అడ్డుగా వారికి నిలబడింది కదా, ఆ దూత మరి లేసిపోగానే ఏమవుతుంది, సముద్రము మూయబడుతుంది. మూయబడినప్పుడు శత్రు సమూహము ఫరోతో సహా అక్కడ ఏమవుతారు, సముద్రంలో ముంచివేయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయము మనం సాధారణంగా మాట్లాడుకుంటున్నాము. మీరు ఒక్కసారి ఒక నదిలోకి ఆరిన నేలలో వెళ్ళి రాగలరా? లోపలికి ఒక చిన్న వాటర్ నేల మీద వేసేసి దాన్ని ఇలాగా దాటేసేయగలరా? నీళ్ళు లేకుండా, పాదాలు అంటకుండా నీళ్ళలోంచి వెళ్ళిపోగలరా మీరు? మరి ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుందాము. మనం వెళ్తుండగా వెనకాల వచ్చిన వారు మనల్ని ముట్టకపోవడం ఏంటండి? ఒక స్తంభము మన మధ్యలో, ఒక దూత ఒక స్తంభముగా వారికి నిలబడి వారి మార్గంలో ఒక్కరినైనను మరి దుష్టుడు కానీ మరి ఆ యొక్క ఎనిమిస్ కానీ వారిని ముట్టకుండా శత్రు సమూహమును మరి దేవుడు వారి నుండి దూరపరిచి వారిని లయము చేశాడు. హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా ఎన్నో అపాయాలు, మనం వెళ్తున్న మార్గంలో మనము భయపడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి చీకటి చూస్తే భయపడిపోతారు కొంతమంది. చిన్నపిల్లలు అయితే ఓకే, పెద్దోళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారు. అమ్మో నేను వెళ్ళలేను, అమ్మో నాకు అక్కడ ఏదో అయిపోతుంది, అక్కడ ఏదో కనిపించేస్తుంది, నన్ను ఏదో వెంబడించేస్తుంది అంటారు. అలా కాదు కానీ దేవుడు, అది మీ భ్రమ అంతే. ఒకవేళ ఉన్నా సరే నీతో ఎవరున్నారు, నీలో ఎవరున్నారు? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు. ఆయన ఉన్నారు. మరి మీకు అంతేకాకుండా మీకు ఒక దూతను కూడా ఆయన మీకు తోడుగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని నమ్ముకున్న బిడ్డలకు. మనం వెళ్ళే మార్గములో మన యొక్క రక్షణను కాపాడమే కాకుండా మనం వెళ్ళే ప్రతి మార్గాన్ని అది మనకి సరళము చేస్తుంది. ఎటువంటి దుష్టుడు మనల్ని ముట్టకుండా, ఏ ఆపద మనకి పంచకుండా మనల్ని క్షేమంగా మన యొక్క గమ్యానికి నడిపిస్తుంది. ఈరోజు మీరు బయటకు వెళ్తున్నారు, మీరు ఎలా వెళ్ళి ఎలా వచ్చేస్తున్నారు? మరి వేరే వాళ్ళకైతే ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి, మనకెందుకు జరగట్లేదు చెప్పండి?
ఎన్నో సాక్ష్యాలు మనం ఇక్కడ విని ఉన్నాం. నేను ఇలా వెళ్తున్నాను, నన్ను ఏదో గుద్దేసింది కానీ నాకు ఏమీ జరగలేదు, చిన్న గీత కూడా పడలేదు. ఎన్నో సాక్ష్యాలు. ఇలా చిన్న ఒక ఎంట్రుక వాసలో నేను తప్పిపోయాను. ఎలా తప్పిపోతున్నారు? ఎవరు తప్పిస్తున్నారు మిమ్మల్ని? మీరే ఇలా జరిగిపోయారా? మరి ఎవరు తప్పిస్తున్నారు? దేవుడు తప్పిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు ఆయన? దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు. అగో నా బిడ్డకి అగో ప్రమాదం సృష్టిస్తున్నాడు వాడు, నువ్వు వెళ్ళు అడ్డుకో అని దేవుని దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంతగా నిన్ను కంటికి రెప్పవలే నిన్ను దేవుడు కాపాడుతున్నాడో ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మన హృదయంలో, మన జీవితంలో ఎన్నో ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్ళి ఉంటాం. అవన్నీ దేవుడిని హృదయం ముందర నీ కనుల ముందర పెడుతూ ఉంటాడు. మన మాటలు, దేవుని మాటలు కరెక్ట్గా విన్నట్లయితే అవన్నిటిలో నువ్వు ఎలా కాపాడబడ్డావు దేవుని బిడ్డ? ఎవరు కాపాడారు? నీ పక్కన ఫ్రెండా? నీ ఇంట్లో ఆయన? మీ వైఫా? మీ బిడ్డలా? ఎవరు కాపాడారు? ఎవరు? యేసయ్య ఎలా కాపాడుతున్నారు మీ కొరకు? ఒక పరిచారకుడుగా ఒక దూతను నియమించున్నాడంట. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత మాత్రము, నా ప్రాణం ఎంత మాత్రం, నేను ఇలా ఉంటాను, నా జీవితం ఎంత మాత్రం అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇదిగో నువ్వు ఊహించుకో, నువ్వు వెళ్తున్నావు ఏదో చిన్న పనికి, ఒక ఇంట్లో గిన్నెలు తోవడానికి వెళ్తున్నావు అనుకో. నువ్వు ఎలా వెళ్తుంటావు? దీనంగా నడుచుకుంటూ. నీ వెనక ఎవరు వస్తుంటారంట? దూత. ఎంత హైట్ ఉంటుంది ఆ దూత, ఎంత విడుతుంటుంది ఆ దూత, ఎంత బలవంతుడు ఆ దూత. 185,000 మందిని చంపిన దూత ఎలా ఉంటుందండి? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందో అది వస్తుంటుంది నీ వెనకాల. ఊహించుకోండి. ఆ ఊహే నీకు గూస్ బంప్స్ వస్తాయి కదా. వస్తున్నాయా? రావట్లేదు మీకు, నాకు మాత్రం వస్తున్నాయి. నేను ఎంతో బలహీనరాలని, నేనేమీ చేయలేనని నేను అనుకుంటాను. ఇక్కడ నిలబడి మీ ముందు ఒక్క మాట కూడా మాట్లాడడానికి తడబడే జీవితంలో నేను ఉన్నాను. కానీ ఈరోజు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నేను ఎలా చేయగలుగుతున్నాను? అది నా వెనకాల అంత పెద్ద దూత నిలబడి నాతో మాట్లాడిస్తుంది. హల్లెలూయా. నన్ను దేవుడు నా మార్గములు సరళం చేస్తున్నాడు. నా రక్షణను, స్వాస్థ్యమును దేవుడు కాపాడుతున్నాడు. ఒక దూతకు ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా నీ వెనకాల వస్తున్నాడు నీ దూత, నిన్ను కాపాడుతున్నాడు అంటే గట్టిగా హల్లెలూయా చెప్తావు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము మనకి. ఒక దూత వచ్చి మనల్ని పరిచారం చేయడం ఏంటండి? మనం ఎంత మాత్రం వారం ఒక్కసారి మనమేంటో మనకే బాగా తెలుసు. వీఆర్ ద బెటర్ జడ్జెస్ ఫర్ అస్ కదండి. మనమేంటో మనకే తెలుసు. పరీక్ష చేసుకుందాం. నా కోసం దూత రావడం ఏంటి? ఇలాంటి దానికోసమా, ఇలాంటి వాడి కోసమా అని మనలను మనమే స్వపరీక్ష చేసుకొని దేవుడిచ్చినంత గొప్ప భాగ్యమును బట్టి, ఆయన మన మీద ప్రేమిస్తున్నంత ప్రేమను బట్టి, ఆయన మన కొరకు ఊహించిన ఎంతో ఉన్నత స్థానమును బట్టి మనము దేవుని బట్టి మాత్రమే అతిశయిద్దాం. హల్లెలూయా. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంకొకటిగా మనం చూస్తే, సిద్ధపరిచిన స్థలమునకు తీసుకువెళ్ళుటకు మరి దేవుడు పంపించిన దూత. సిద్ధపరిచిన స్థలమునకు తీసుకొని వెళ్ళు దూత. మరి కీర్తనలు 81వ అధ్యాయం 16వ వచనం. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచుదును. మరి మన సరిహద్దులను దేవుడే కలుగజేస్తున్నాడు. మరి మంచి గోధుమలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. మరి మనం చూస్తే మన భవిష్యత్తు ప్రణాళిక, మనకి ఏం తింటామో, ఏం తాగుతున్నామో, మేము ఏం ధరిస్తున్నామో, మనకి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో జరుగుతున్నాయి, వాటన్నిటి కొరకు కూడా మనకన్నా ముందుగా మన కొరకు ఎవరు ఆలోచిస్తున్నారు? మన దేవుడు ఆలోచిస్తున్నాడు. మన భవిష్యత్తును ఆయన నిర్దేశించి ఉన్నాడు. ఒక గొప్ప స్థానంలో మనల్ని నిలబెట్టాలని. ఒక జాబ్ని నువ్వు అచీవ్ చేస్తున్నావంటే, నువ్వు లైఫ్లో అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ అవుతున్నావంటే, దేవుడు నీ కొరకు వాటిని ముందుగానే సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దానిని నువ్వు చేతబట్టుకోకుండా నిన్ను ఆటంకపరచడానికి దుష్టుడు ఎన్నో అడ్డులు వేస్తుంటాడు.
వాటన్నిటినీ మరి బద్దలు కొడుతూ నువ్వు వెళ్తుండగా నీ మార్గంలో నీ వెనుకగా నడుస్తూ వాటన్నిటిని బద్దలు కొడుతూ నిన్ను ముందుకు తీసుకువెళ్ళి ఆ యొక్క మరి డెస్టినేషన్ని చేర్చడానికి దేవుడు నీ జీవితంలో ఒక దూతను నియమించి ఉన్నాడు. శ్రేష్టమైన గోధుమలతో నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో నీకేంటంట సమాధానం. నువ్వు వెళుతున్న మార్గంలో నీకు సమాధానము, ఎటువంటి ఆటంకము అడ్డు రాకుండా నువ్వు ఒక స్థానానికి నువ్వు ఉన్నతంగా నువ్వు నిలబడ్డానికి కానీ, ఒక పరిచర్యలోనే అవనివ్వండి, ఒక జాబ్లోనే అవనివ్వండి, ఒక ప్రతి పనిలో మీరు వ్యాపారమే అవనివ్వండి, మీ జీవితంలో ఏదైనా ఒక పొజిషన్ని మీరు సంపాదిస్తున్నప్పుడు ఆ సమాధానమైన కార్యాన్ని జరిగిస్తున్నవాడు ఆ దేవుడే. ఆ కార్యము జరిగించడానికి కూడా అంట దేవుడు మన కొరకు ఒక దూతను మరి నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దూతను మనకు నియమించబట్టే ఆ స్థలానికి మనము పర్ఫెక్ట్గా చేర్చబడుతున్నాము. ఆ స్థలంలో మనము ఎన్నో మరి మన యొక్క సాధిస్తున్న ప్రతి ఒక్క ఘనత మరి దేవుడు ఆ దూతను మనకు సహకారంగా పెట్టి, మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కానీ మరి దేవుడు అనుగ్రహించిన ఆ తోడును బట్టి, దేవుడిచ్చే ఆ తోడు కాపుదలను బట్టే మనము సమస్తమును సాధించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొకటి చూద్దాము, మార్గమును తెరిచే దూత. మరి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కావలి రెండో కావలి దాటి పట్టణముకు పోవునప్పుడు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. మరి మనకు చూస్తుంటే ఇక్కడ మన కొరకు నియమింపబడిన దూత మనతో వచ్చినప్పుడు అన్నీ తెరవబడతాయి. ఎలా ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో, వారు ఆ గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకున్నాను. దానంతట అదే ఎలా తెరుచుకుంది? ఆ దూత మనకి తోడుగా ఉన్నప్పుడు అక్కడ పేతురు గారికి జరిగినట్టే నీకు నాకు కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారికి ఏం జరిగిందో మనం చూద్దాము. అదే అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలోనే 5 నుంచి 11 వచనాలు చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాని పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలకు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి పేతురు ఆయన శిష్యుడైన పేతురు తను సువార్త చేస్తున్నప్పుడు ఆయనను తీసుకువెళ్ళి అక్కడ బంధించి ఉన్నారు. బంధించినప్పుడు పేతురు ఏం చేస్తున్నారు? ఆ సంకెళ్ళతో ఉన్న ఆయన కళ్ళు మూసుకొని అలా ధ్యానిస్తూ నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన కొరకు ఏమొచ్చింది? దూత వచ్చి
దూత ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సంకెళ్ళు ఊడబడిపోయినాయి. అక్కడ ఉన్న వారందరూ, కావలి వారందరూ మత్తులోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మరి ఆయన దూత వచ్చి ఆయనను నిద్ర లేపుతున్నాడు. పద మనం వెళ్ళాలి లెగు అని. లెగిసాక ఆయనను తీసుకువెళ్తున్నప్పుడు మొదటి కావలి, రెండో కావలి, మరి ఇలా వారు వెళ్తుండగా అవన్నీ దాటిపోతున్నారు. అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన జీవితంలో ఇవన్నీ ఇంత గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు జరిగాయి అంటే, పేతురు కూర్చొని నన్ను జైల్లో వేస్తారు, నేనేం పాపం చేశాను, నేను దేవుడి మాటలే కదా చెప్పాను, నేను ఎలా ఉంటున్నా కూడా నన్ను ఎందుకు ఎలా హింసిస్తున్నారు, మరి నా భార్య రాలేదు, నా బిడ్డలు రాలేదు, నన్ను చూడడానికి ఎవరు రాలేదు, ఇలా తిట్టుకుంటున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నారంటే, మనం చదివినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది? ఆయన నిద్రపోతున్నారు అని ఉంటుంది కదండి. నిద్రించుచుండగా ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల్లో కాచుకొని చుండిరి. 6వ వచనంలో అదే కదండి ఉంది. ఇద్దరు కావలి వారి మధ్యలో ఏం చేస్తున్నారు? పేతురు గారు హ్యాపీగా నిద్రిస్తున్నారు. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 127వ వచనము 127వ అధ్యాయము 2వ వచనము చూద్దాము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏంటంట? తన ప్రియులు నిద్రించుచుండగానే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియుడు నిద్రిస్తున్నాడు, ఏ భారం లేదు, నేను నా పని చేసేసాను, నా దేవుడు నాకున్నారు, నన్ను చూసుకుంటున్నాడని తన మనస్సు అంతా ఎవరి మీద ఆనుకొని ఉంది? దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఆయనకి మరి మనకి నిద్ర అనేది ఇక్కడ మనం చూస్తే సమాధానము. హల్లెలూయా. సమాధానం లేకపోతే నిద్ర వస్తుందా అండి? ఏదైనా టెన్షన్ ఉందనుకోండి, ఆ రోజు మీరు హ్యాపీగా నిద్రపోగలుగుతారా? మరి ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడండి? పట్టుపరుపు వేసి పడుకోబెట్టారు ఆయన్ని, పేతురు గారిని. మరి ఎందుకు నిద్రపోతున్నాడు ఆయన అల్లిసిపోయాడు సేవ చేసి కొంచెం రెస్ట్ దొరికిందని హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన. అంతేగాని నా నెక్స్ట్ ఏంటి? జైల్లో ఉంటే ఏం చేస్తారండి? నెక్స్ట్ మళ్ళీ బిర్యానీ పెట్టి పడుకో బాబు మళ్ళీ అంటారా? ఏం చేస్తారు? కొట్టొచ్చు, తిట్టొచ్చు, దూషించవచ్చు, లేనిపోని అక్కడ ఉన్న సెక్షన్లన్నీ మనమే పెట్టి మనల్ని ఇరికించవచ్చు, ఉరికంబం ఎక్కించవచ్చు, లేకపోతే రాళ్ళు కొట్టించవచ్చు, ఏవైనా చేయొచ్చు కదండి. వాళ్ళ చేతిలో మనం ఉన్నాం. టార్చర్కి అన్ని నరకానికి స్పెల్లింగ్ మనతో రాయిస్తారు. అలాంటి ప్లేస్లో నెమ్మదిగా ఆయన ఉన్నాడంటే ఏం జరుగుతుంది? ఆయనకు తెలుసు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తారని, తన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని, తన దేవుని దూత తనకి తోడుగా ఉందని. అంతే కదండి. మన కోసం ఇప్పుడు మన పక్కన మన డాడీ కానీ మన మమ్మీ కానీ మన స్ట్రెంగ్త్ అనుకోండి, వాళ్ళు మన పక్కన ఉంటే ఎలా అయినా మాట్లాడేస్తాం. ఎదుటోడు ఎంత పెద్దోడైనా రే ఒరే అది ఇది అంటాం కదండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, వచ్చి కొడతారు. లేకపోతే నలుగురు రౌడీలు వేసుకొని వెళ్తారు. కొన్ని సీన్స్ చూపిస్తారు మూవీస్లో. ఏంటి వాడు ఎంతే ఉంటాడు, వెనకాల పెద్ద బాడీ గార్డ్స్ లాంటి వాళ్ళు నలుగురు నేసుకెళ్ళి ఏం చేస్తుంటారు? అరే రే ఒరే అంటారు. అంతేనా? ఎందుకని? వాడి బలం చూడట్లే, వాడు దేని బలం మీద మాట్లాడుతున్నాడు? వెనకాల ఉన్నారు కదా సపోర్టు, వాళ్ళు వెళ్ళి ఫైట్ చేస్తారని. మరి అలాగే నువ్వు ఈ లోకంలో ఉన్న ఏ సమస్యకు కూడా నువ్వు భయపడవసరం లేదు. ఈ మార్గము నాకు తెరవబడదేమో అని నువ్వు కృంగిపోవసరం లేదు. కానీ నీ మార్గాలన్నీ తెరిచే దూత నీ వెనక ఉంది. అది నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, అందరూ ఇలా సలాం కొడుతూ ఉంటారు. ఏంటి నాకు సలాం కొడుతున్నారు? నీకు కాదు, వెనకాల నీ దేవుడు నీ కొరకు ఒక దూతను నియమించి ఉన్నాడు. ఎంత గొప్ప స్థితి నీకు ఇచ్చి ఉన్నాడు. మరి ఒక్కొక్కరు హీరోలు, మరి మినిస్టర్స్, ఇలాంటి మంచి రేంజ్లో ఉన్నవాళ్ళు, బాగా రిచ్ పీపుల్ కూడా వాళ్ళు ప్రాణహాని ఉంటే కొంతమంది బౌన్సర్స్ని పెట్టుకుంటారండి. ఆ బౌన్సర్స్కి ఎంత మెయింటెనెన్సో తెలుసా? మనం అనుకుంటాం వెనకాల బౌన్సర్స్ ఉన్నారు వాళ్ళకి సూపర్ అని. ఆ బౌన్సర్స్కి ఎంత మెయింటెనెన్స్ తెలుసా? వాళ్ళకి శాలరీస్ ఇవ్వడమే కాదు, వాళ్ళు హెల్త్ చెకప్స్ చేసుకోవాలి, మరి వాళ్ళ ఫిట్నెస్ చూసుకోవాలి కదండి. వాళ్ళే ఇదిగా స్ట్రాంగ్గా లేకపోతే ఎందుకు వాళ్ళ వెనకాల వెళ్ళి మళ్ళీ నమ్మకస్తులు చూసుకోవాలి. కొంతమంది ఏంటి, మరి ఇందిరాగాంధీని ఎవరు చంపేశారండి? ఆయన వెనకాల ఉన్న వాళ్ళ నమ్మకస్తులకు లేకపోతే ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. మన బౌన్సర్సే మనల్ని చంపేయచ్చు. కానీ నమ్మకస్తుడు కదండి మన దేవుడు. మనము నమ్మతగని వారం అయినప్పటికీ మనం ఎప్పుడు దేవుడికి ఏ విషయంలో నమ్మకంగా ఉన్నామా? చెప్పండి.
నేనైతే ఒక్కొక్కసారి చాలా మాటలు ఇచ్చేసాను, ఒకప్పుడు చాలా చేయలేదు నేను. మీకే తెలియాలి, మనం నమ్మతగని వారుగా ఉన్నప్పటికీ మన దేవుడు మన జీవితాల్లో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన నమ్మదగిన దేవుడు కాబట్టే మనం ఈరోజు ఇలాగా జీవిస్తున్నాం. ఏ మాట ఇచ్చాడో ఆ మాట మీద ఉండిపోయాడండి, మాట తప్పేవాడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. నీకోసము మేలు చేయాలని మాత్రమే ఉద్దేశించి ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఆలోచనలో తలంపులో కూడా ఆయన మన కొరకు కీడు ఆలోచించడు. హల్లెలూయా. ఒక కీడు వచ్చినప్పుడు మనం ఏమంటాం, వై లార్డ్, నాకెందుకు ఇలా చేస్తున్నావు? ఫస్ట్ ఎవరిని అంటాం? దేవుడిని అంటాం. ఎందుకు దేవా, ఏంటి నేనేం చేశాను, ఎలా ఉన్నాను నేను? నీ దేవుడైతే నీకు ఏది నీ దగ్గరికి రానివ్వడు. నీకోసం దూతని అపాయింట్ చేసి ఉన్నాడు ఆయన, నీకోసం అన్ని సరళము చేస్తున్నాడు ఆయన. మన తప్పులైనా అయి ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మన తప్పులు బట్టి మనకి మౌనముగా ఉండిపోతాడు, అలౌ చేసేస్తాడు. వాటిని అలౌ చేస్తే అవి మనల్ని అటాక్ చేస్తాయి. అంతేగాని దేవుడైతే అసమర్థుడు కాదు, ఆయన సమర్థుడు. ఆయన మనకు ప్రతి ఒక్కొక్కరికి ఎంత మంచి స్ట్రాంగ్ సపోర్ట్ని పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను నమ్ముకొని తన ప్రియులు నిద్రించుచుండగానే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన మేలులు పంపిస్తున్నాడండి. మీరు హ్యాపీగా నమ్ముకోండి, ధీమాగా దేవుని పైన ఆధారపడి ఉండిపోండి. సమస్యను చూసి మనం ఎప్పుడూ సతమతమైపోవద్దు. మనం ఆలోచించడం వల్ల ఒక తెల్లెంటుకుని నల్లగా మార్చలేమంట, నల్లెంటుకుని తెల్లగా మార్చలేమంట. దేవుని పైన మనము, ఆయన చెబుతున్నాడు, నీ చింత యావత్తు ఎవరి మీద వేయమంటున్నాడు? నా మీద నేను ఉన్నాను, నీకు నువ్వు నిబ్బరంగా హ్యాపీగా బజ్జో అన్నాడు. అది బాగా తెలిసినవాడు కదా పేతురు. అందుకే ఆయన నిబ్బరంగా పడుకున్నాడు. అందుకే ఆయన నిబ్బరంగా పడుకున్నాడు. ఆయన దేవుని వాక్యం కూడా చెబుతుంది కదా, యెషయా గ్రంథం 26:3 ఏమని రాస్తుంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, అంటే దేవుని మీద ఆనుకుంటుందో, వాడిని దేవుడు ఏం చేయబోతున్నాడు? పూర్ణ శాంతి గలవాడిగా చేయబోతున్నాడు. మనం నీ మనసు వెళ్ళిపోయి దేవుని మీద ఆనుకుపోవాలి. ఆనుకుపోతే దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా, శాంతిగా పడుకున్నాడు అక్కడ పేతురు. మరి దేవుని కార్యము అలా జరగబడిపోయింది. ఆయన నిద్రించుచుండగానే ఆయన దగ్గరికి దూత వచ్చింది. మరి మనం చివరిగా చూసాం కదా, పేతురు ఏమనుకుంటున్నాడు? కళ్ళు తెరిచాక ఇదంతా ఒక దర్శనం అనుకుంటున్నాడు. అంటే ఆయన అంతా అది నిద్రలోనే జరిగిపోయింది. హల్లెలూయా. నిద్రించుచుండగానే తన ప్రియులకి తాను సమస్తము చేసే దేవుడు మన దేవుడు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అగో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఎవరంటారండి నీ టెన్షన్స్ నాకు ఇచ్చే, నా హ్యాపీనెస్ నువ్వు తీసుకో అని ఎవరైనా అంటారా? సొంత అక్క చెల్లెళ్ళు, సొంత అన్నదమ్ములు, సొంత అమ్మ నాన్నలైనా అన్నారు ఆ మాట. ఎంతో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆ మాట అనలేరు. అరే ఎంతకాలం రా నిన్ను నేను భరించాలి? ఎంతో ఒక ఏజ్ వరకు వాళ్ళు మనల్ని భరించగలరు. వెళ్ళురా, వెళ్ళి పోషించు మమ్మల్ని నువ్వు కూడా అంటారు కదండి. ఎంతకాలం మనల్ని ఎవరైనా సరే పడతారు, ఎంత ప్రేమించే తల్లిదండ్రులైనా. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు పెట్టలేక కాదు, వాళ్ళు ఏమైనా అయిపోతే మనం ఎలా బతుకుతాం అని కూడా ఉంటుంది వాళ్ళ మనసులో కదండి. వాళ్ళు అంటారు, వెళ్ళు, నీ అంతలు నువ్వు బతకాలి, ఎప్పుడు నేనే పెట్టాలి, నా మీదే అనుకుంటావు, పో నువ్వు చేసుకో నువ్వు అంటాడు. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? నీ భారము నా మీద వేయి, నీ చింత యావత్తు నాకు ఇచ్చే, నువ్వు టెన్షన్ పడొద్దు, నీ టెన్షన్స్ నేను తీసుకుంటా. నువ్వేం చేయాలి? దేవుని నమ్ముకొని ఊరక ఉండు. ఆయన నీవు నిద్రించుచుండగానే నీకు మేలులు చేసే దేవుడు, నీకు సమాధానంనిచ్చే దేవుడు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళకి సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు నిద్రించుచుండగానే ఆయన వెళ్తుండగా ఆయన మార్గంలో అన్నీ ఆయన నిలబడ్డాడు అంతే. డోర్ కొట్టలేదు, డోర్ ఓపెన్ చేయలేదు, లాక్ ఓపెన్ చేయలేదు, అవే తెరవబడుతున్నాయంట. గవిని తలుపులు ఎంత హైట్ ఉంటాయి తెలుసా అండి? మన డోర్స్లా ఉండవు ఇవి, అంత పెద్ద కోటలు అవి. ఆ కోటలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్నా అంత హైట్లో ఉంటాయి. అలాంటి డోర్స్ ఇనుపుతో చేస్తారు. ఇప్పట్లో వచ్చే ఇనుప అన్నీ డబ్బా రేక్ ఇనుపు.
ఆ రోజుల్లో ఇనుము ఓల్డ్ ఐరన్ ఏదైనా ఐటమ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంత వెయిట్ ఉంటుంది. అలాంటి గేట్స్ని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే శత్రు సమూహము ఏ రాజ్యం ఎప్పుడు దాడి చేస్తుందో అని ప్రతిదీ వాళ్ళు పక్కడబందీగా చేసుకుంటారు. అలాంటి గవిని ఈజీగా డోర్ తీసినట్టు ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. పేతురు ముట్టలేదు, దూత ముట్టలేదు, అది ఓపెన్ అయిపోతుంది. దూతను పెడుతున్నాడు కానీ దేవుడే ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠంగా ఉన్న గొప్ప దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీకెందుకు చింత, నీకెందుకు బాధ? నీ జీవితం గురించి నిన్ను నువ్వు చులకన చేసుకోకు. నా బతికి ఇంతేనా, నేను ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా అని ఎప్పుడు మనం అనుకోవద్దు. కానీ మన కొరకు దేవుడు ఒక దేవదూతని అపాయింట్ చేస్తున్నాడు. దేవదూతలకు ఆజ్ఞాపిస్తూ వెళ్ళు, నువ్వు ఏడుస్తున్నావా, వెంటనే చెప్తాడు దేవుడు, వెళ్ళు, నా బిడ్డ కన్నీరు కారుస్తుంది, నా బిడ్డ శ్రమలలో ఉంది, నా బిడ్డ ఇబ్బందుల్లో ఉంది, నువ్వు వెళ్ళు అని దేవుడు దూతని పంపిస్తున్నాడు. చిన్న ఎవరో మనుషుల్ని, మానవ మాత్రుల్ని దేవుడు నీలో పంపించట్లేదు, కానీ దేవదూతనే నీ జీవితంలోకి పంపిస్తున్నాడు. నీ కొరకు ఒకరిని ప్రత్యేకించి ఒకరిని సెట్ చేసి పెట్టి ఉన్నాడు. ఎంత ప్రేమ నువ్వంటే నీ దేవుడికి, నువ్వంటే ఎంత గొప్ప దేవుడికి కదా. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తే కదా మనము ఒకరికి ఒక చాక్లెట్ ఇవ్వడానికైనా వాళ్ళు ఏదో చూసి, ఏదో నచ్చి, ఏదో మెచ్చితేనే మనం ఇస్తాం కదండి. ఒక దూతను మన మీద పెడుతున్నాడంటే మనలో ఏ మంచి ఉందని, ఏ గొప్ప ఉందని, ఏ గొప్ప మనలో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి మనలో, చెప్పండి. అంత గొప్ప దేవుడు మనకు జీవితంలో ఉన్నాడు. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి, ఎంతో గొప్ప స్థానమును మన జీవితంలో ఊహించి మన కొరకు దేవుడు ఉన్నారు. కనుక మనం చింతపడడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. కానీ దేవుని పైన ఆధారపడి ఆయన పేద మన యొక్క మనస్సును ఆనిస్తే చాలు. ఎవరి మనస్సు నా పైన అనుకుంటుందో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా మార్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనమందరం మోకరించి దేవుని ప్రార్థన చేసుకుందాం.